విశాఖ డైరీ కార్యకలాపాలు ఆర్థిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేసే నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఇటీవల నియమించిన సభా సంఘం సోమవారం తొలిసారి విశాఖపట్నంలో పర్యటించింది. సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బరాజులు ముందుగా విశాఖ డైరీ చైర్మన్ ఛాంబర్లో ఆ సంస్థ ఎండీ ఎస్వి రమణ పలువురు డైరెక్టర్లతో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై ఆరా తీశారు. సొసైటీగా ఉన్న సంస్థ మార్క్స్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీగా తర్వాత కంపెనీగా ఎలా మారిందనే కోణంలో పూర్తి సమావేశం జరగగా ఆ సంస్థ ఎండీని విచారించారు. పలు అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. డైరీ ఆధ్వర్యంలో జరిగే కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా సాగుతున్నాయనే అంశాలపై ఆరా తీశారు. ట్రస్టులు ఎన్ని పెట్టారు, వాటిని ఎలా నిర్వహిస్తున్నారు, వాటికి ఆదాయం ఎలా వస్తుంది అనే కోణంలో పలు ప్రశ్నలు సంధించారు. ఆసుపత్రి నిర్వహణ ప్రక్రియ ఎలా ఉంది, రైతులకు ఎన్ని బెడ్లు కేటాయించారు, వారి చికిత్సకు అందించే సాయం ఎంత మొత్తం ఉంటుంది, రైతులకు బీమా, బోనస్ చెల్లింపులు ఎలా ఉంటున్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. ఉద్యోగుల నియామకం, జీత భత్యాలు, ప్రమోషన్లు తదితర అంశాలను సభ్యులు అడిగారు. పాల సేకరణ ధర, బయట మార్కెట్లో డైరీ ఉత్పత్తుల విక్రయ విధానం, టెండర్లు, కాంట్రాక్ట్ విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.